2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు గురించి తెలిసిందే. డివోర్స్‌కి సంబంధించి ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఇంకా సులభతరం చేశారు. చాలా తక్కువ రోజుల వ్యవధిలోనే డివోర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. ఒకసారి దీని గురించి పూర్తి వివరాలు చెప్పండి సార్. ఆ తీర్పు దేనికి సంబంధించి ఎలా ఇచ్చారు? జనరల్‌గా ప్రొవిజన్ ఏముంది అంటే సుప్రీం కోర్ట్‌లో వచ్చేసి అంటే జనరల్‌గా మనకు చట్టంలో ఉన్న ప్రొవిజన్ ఏందంటే ఎవరన్నా మ్యూచువల్ డైవర్స్ ఈ తీర్పు అనేది చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏందంటే అర్థం కాలేదు కూడా. డైవర్స్ 15 రోజుల్లో వస్తదంట కదా! డైవర్స్ 15 రోజుల్లో వస్తదంట ఆ! కదా! అని చెప్పి ఒకటే కాల్స్ చేస్తారు. సుప్రీం కోర్ట్ చెప్పిందంట కదా! అని చెప్పేసి. ఓకే. అది పూర్తిగా అర్థం డైవోర్స్ కాలేదు. 15 రోజులలో వస్తది. లేకపోతే డైవోర్స్ ఒక 15 డేస్‌లో ఇవ్వాలా అనేది మ్యూచువల్ డైవోర్స్‌కి సంబంధించిన ఇష్యూనే ఇది. హ్మ్. మ్యూచువల్ డైవోర్స్ అంటే ఏంది? ఇద్దరు వ్యక్తులు కోర్ట్‌కెళ్ళి అయ్యా మాకు డైవోర్స్ కావాలని అప్లై చేసుకోవడానికి మనం మ్యూచువల్ డైవోర్స్ అంటాం. హ్మ్. ఓకే. ఇద్దరు అట్లా యాక్సెప్ట్ ఎవరన్నా అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా హ్మ్. వాళ్ళు కలిసి ఉండే అవకాశం లేదు అని మీరు ఫీల్ అయితే మీరు డైవర్స్ ఇచ్చేసేయండి అనేది దాని సారాంశం సింపుల్‌గా. ఓకే. ఓన్లీ 6 మంత్స్ మ్యూచువల్ డైవర్స్ ఓన్లీ మ్యూచువల్ ఒప్పుకున్నోళ్ళే. డైవర్సే. 6 మంత్స్ వరకు మనకు వెయిటింగ్ పీరియడ్ ఉంటది. ఎప్పుడైనా ఒకసారి డైవర్స్ అప్లై చేసుకుంటే మనకు 6 మంత్స్ తర్వాత డేట్ ఇస్తారు. ఆ డేట్ రోజు పోతే డైవర్స్ ఇస్తారు. హుహు. ఆ 6 మంత్స్ వరకు వెయిట్ చేయకుండా ఉండటానికి హ్మ్. ఎవరన్నా మ్యూచువల్ డైవర్స్ గనుక అప్లై చేసేసుకుంటే హ్మ్. వాళ్ళకి మీరు డైవోర్స్ వాళ్ళు కలిసే అవకాశం లేదు అని గనక మీరు ఫీల్ అయితే డైవర్స్ ఇచ్చేయమని చెప్తున్నారు. ఓకే. ఎందుకు అది 6 మంత్స్ టైం ఆ వేస్ట్ పీరియడ్‌ని అట్లా. వేవ్ ఆఫ్ చేయమంటారు. దాన్ని కూలింగ్ పీరియడ్ అంటాం. అంటే 6 మంత్స్ ఓకే. కూలింగ్ పీరియడ్‌ని వేవ్ ఆఫ్ చేయమంటారు వాళ్ళు. హ్మ్. అంటే తీసేసి డైవర్స్ ఇచ్చేసేయని చెప్తున్నారు. హ్మ్. సో, దానికి అందరూ కన్‌ఫ్యూజ్ అయిపోయి మాకు నార్మల్ ఎక్కువ వాళ్ళు కాల్స్ ఏందంటే కూడా. సార్ అది 15 రోజుల్లో వస్తదంట కదా! సుప్రీం కోర్ట్ ఇచ్చిందంట కదా! అంటే అక్కడ వీళ్ళు రాయటం కూడా హెడ్‌లైన్స్ ఏంది అంటే సుప్రీం కోర్టుకు 15 రోజుల్లో డైవోర్స్ ఇయ్యొచ్చు వివాహాల అన్నారు. రద్దు అంతే. విషయం. అది మ్యూచువల్ డైవోర్స్ అని ఒకటి యాడ్ చేస్తే ఖతం అయిపోతుంది. హ్మ్. సో, దాన్ని అర్థం చేసుకోకుండా చెప్తున్నారు. సరే, ఇక్కడ ఈ మ్యూచువల్ డైవర్స్‌కైనా పెళ్లైన ఎన్ని రోజులకి వెళ్ళొచ్చు? దీనికి కాల పరిమితి ఉంటుందా? దీంట్లో కూడా మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ విషయం ఉంది. హ్మ్. అందరికీ తెలియని ఒక విషయం ఏంది అంటే ఇది ఇంతకుముందు నేను చాలా సార్లు చెప్పినా ఆ! మళ్ళొకసారి చెప్తున్నా ఏందంటే ఒక్కసారి పెళ్ళైన తర్వాత డైవోర్స్ అనేది ఏ డైవోర్స్ అయినా సరే ఎక్సెప్ట్ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ తప్ప. అంటే హ్మ్. మ్యారేజ్‌ని రద్దు చేయండి తప్ప హ్మ్. మిగతా ఏ డైవోర్స్ అయినా సరే అంటే మ్యూచువల్ డైవోర్స్ కావచ్చు, కంటెస్టెడ్ డైవోర్స్ కావచ్చు, ఏ డైవోర్స్ అయినా కూడా ఓకే. 1 ఇయర్ తర్వాత ఎయ్యాలి అని రాసి ఉంటది చట్టాల్లో. హుహు. అంటే 1 ఇయర్ వరకు ఆగాల. కంపల్సరీ 1 ఇయర్ ఆగాలి. దాని తర్వాత మీరు డైవోర్స్ చేసుకోవచ్చు అనేది చట్టంలో ప్రొవిజన్. ఓకే. కానీ మళ్ళా అప్పటి వరకు ఆగలేని పరిస్థితి గనుక ఉంటే ఆ! ఏసుకోవచ్చు. ఓకే. మళ్ళా కానీ ఆగలేని హ్మ్. పరిస్థితి ఉంటే ఏసుకోవచ్చు. హ్మ్. ఇంకొక లూప్ ఇక హోల్. మరి దానికి దీనికి ఏంది సంబంధం సార్ అన్నాం అనుకో, ఆ! ఒక ఇద్దరు వ్యక్తులు గొడవలై కలిసి ఉండలేని పరిస్థితి ఉందనుకుందాం. ఓకే. దాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకోదు. వెయిట్ చేయి 1 ఇయర్ మారతారేమో. హ్మ్. ఆ 1 ఇయర్ అనే పీరియడ్ ఎందుకు పెట్టిండ్లంటే ఇద్దరు వ్యక్తులకు యాహ్! కొత్తగా పెళ్ళైన తర్వాత ఏముంది ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి, ఆ టైం. కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకోవడానికి, అలవాట్లు అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడతది. ఒక వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి పక్కన పోగానే అక్కడ ఇమ్మీడియేట్‌లీ ఇమడలేడు. హ్మ్. అది ఎవరైనా సరే. అవును. కాబట్టి దానికి టైం పడతది కాబట్టి ఆ 1 ఇయర్ పీరియడ్ అనేది పెట్టిండ్రు. హ్మ్. జనరల్ గొడవలుండి కొట్లాడుకొని, తిట్టుకొని అయి అడ్డమైన గొడవలుంటే కోర్టు తీసుకోదు. హ్మ్. ఈ కానీ అనేది ఉన్నది గదా! యాహ్! ఆ స్పెషల్ ఒకేషన్స్ ఆ! అన్నట్టు. అంటే సంవత్సరం దాకా స ఆగొచ్చు. స రపక్కన అమ్మాయికి పిచ్చుందని తెలిసింది మనకు. ఆ! ఇప్పుడు ఆ పిచ్చున్న అమ్మాయితోని మనం సంసారం కూడలేం గదా! సారీ. అట్లా. లేకపోతే అబ్బాయికి పిచ్చి ఉండొచ్చు. సారీ. లేకపోతే ఏమైనా రోగాలు ఉండొచ్చు. హ్మ్. సైకిక్ బిహేవియర్ ఉండొచ్చు. చూస్తున్నాం పెళ్లైన లేకపోతే తెల్లారే లేకపోతే ఎలాంటి ఏమన్నా అక్రమ పరిస్థితులున్నాయి. సంబంధాలు ఉండొచ్చు. హ్మ్. అంటే ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితులలో ఒక వ్యక్తితో నేను కలిసి జీవించలేను ఈ ప్రత్యేక సందర్భాలలో అనుకున్నప్పుడు ఆ హ్మ్. 1 ఇయర్ ఎగ్జామ్షన్ ఏమి ఉండదు. నువ్వు ఓకే. కోర్ట్‌కెళ్ళి ఎప్పుడంటే అప్పుడు తెల్లారి గూడా అప్లై తీసుకోవచ్చు. చేసుకోవచ్చు. అంటే దానికి ఇయాల పర్ఫెక్ట్ ఇయాల పెళ్లయితే రీజన్ తెల్లారి గూడా అప్లై చూపించాలి కదా చేసుకోవచ్చు. సార్. రీజన్ చెప్పాలి గదా! మెయిన్ అది ఇప్పుడు కదా! ఉట్టిగానే పోయి మా ఆవిడని మేము కొట్లాడుకున్నాం సార్ మాకు డైవోర్స్ ఇయ్యండి ఇయ్యరు. కొట్లాడనేది ఎవరికైనా ఉంటదిరా నాయనా! ఓ 4 రోజులు ఆగు. ఓకే. ఆగితే అవే సర్దుకుంటా అయిపో అని చెప్తారు. హ్మ్. ఈ పర్ఫెక్ట్ 1 ఇయర్ రీజన్. ఎగ్జామ్షన్ తీసుకోవాలి అంటే మనకు ఒక స్పెషల్ గ్రౌండ్స్ ఉండాలి కంపల్సరీ. ఓకే. స్పెషల్ గ్రౌండ్స్ ఏముంటాయి? ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. యాహ్! మానసిక సమస్యలు ఉండొచ్చు. హ్మ్. ఇట్లాంటియి. ఇవి చూపిస్తూ. ఇవి ఉంటాయి. హ్మ్. ఇవి కాకుండా ఇంకేమైనా మోసాలు, చీటింగ్స్ ఉంటే మళ్ళీ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్. ఓకే. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్‌కి టైమ్ ఏమి ఉండదింక. ఓకే. అంటే రద్దు చేసుకునే విషయంలో ఎప్పుడు అవేమి ఉండవు. మ్యారేజే రద్దు చేయమంటే టైమ్ ఉండదు మీకు. అచ్చా! ఓకే. ఎనీ టైమ్ యూ కెన్ గో అండ్ ఫైల్ ఎ పిటిషన్. హ్మ్. ఎందుకంటే మ్యారేజ్ అబద్ధాల మీదనో, ఫోర్స్‌గా జరుగుతానో, వాళ్ళ కన్సెంట్ లేకుండా అలాంటివి. జరుగుతానో, ఇట్లాంటి సందర్భాలలో నువ్వు డైరెక్ట్ పోయి ఇప్పుడు మనం అబద్ధాలాడి పెళ్లి చేసుకున్నా ఉంటాం. అది పెళ్ళైన తర్వాత ఆ పక్కన బయటపడ్డది హ్మ్. అనుకుందాం సపోజ్. హ్మ్.
బయటపడంగానే మనం పోయి ఇమ్మీడియట్ కోర్టులో వేసుకోవచ్చు. అయ్యా ఈ పెళ్లి అనేది అబద్ధాల మీద జరిగింది. ఉమ్. సో వీళ్ళు ఈ అబద్ధాలు ఆడి ఈ పెళ్లి చేశారు కాబట్టి ఇది నిలబడే అవకాశం లేదని చెప్పి మనం అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్. ఓకే. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ ఇంతకుముందు చెప్పినట్టు ఉమ్. అబద్ధాలు ఆడడం ద్వారా కావచ్చు, కోర్షన్ అంటే భయపెట్టి. మొన్న ఓకే. మా దగ్గరకు ఒక కేసు వచ్చింది జనరల్గా అందరికి అర్థమయ్యే భాషలో. ఉమ్. ఆ అమ్మాయిని వాడు బాగా ఫోర్స్ చేసి ప్రేమిస్తున్నాను ఎంబడి ఫోర్స్ చేసి నువ్వు నన్ను చేసుకోకపోతే నిన్ను చంపేస్తా, లేకపోతే మీ ఇంట్లో చంపేస్తా, పొడి చేస్తా, నరికేస్తా అని చెప్పి బాగా ప్రలోభ పెట్టిన అమ్మాయిని. ఆ. ఆ అమ్మాయికి అసలు ఇంట్రెస్ట్ లేదు మ్యారేజ్ అనేది జనరల్గా. ఓకే. కానీ ఏంది, అరే వీళ్ళు పెళ్లి చేసుకోకపోతే వీడు అనవసరం నన్ను చంపేస్తాడు, వాళ్ళని చంపేస్తా అని భయం కొద్ది పెళ్లి చేసుకో. ఓ గాడ్. పెళ్లి చేసుకున్న తర్వాత ఉమ్. ఇక అటు ఇటు తెలిసి అంటే ఇంట్లో తెలిసింది. అప్పుడు అందరు కలిసి కౌన్సిలింగ్ ఇచ్చి ఏమైంది వాడి దిస్ అంటే ఇప్పుడు నేను చేసుకోకపోతే చంపేస్తాను అని చేసుకున్నా. ఉమ్. మిమ్మల్ని చంపేస్తానని నన్ను చంపేస్తానంటే నాకు భయం అయింది, ఏం చేయాలి అర్థం కాలే. సరే కడతాను కదా, తాళి కడతానని చేసుకున్నాను. హా. సో ఈ మ్యారేజ్ని ఏమంటాం మనం, కోర్షన్ అంటాం. కోర్షన్, ఫోర్స్ తో కోర్షన్ కానీ, అండు ఇన్ఫ్లుయెన్స్ కానీ, వితౌట్ కన్సెంట్ అని కానీ, ఫోర్స్ అని కానీ, ఉమ్. ఇవన్నీ మనం ఈ పదాలను ఉపయోగించి ఏం చేస్తామంటే ఆమెకి విల్ అగేనిస్ట్ అంటే ఆమె ఫ్రీ కన్సెంట్ లేకుండా ఇష్టం మ్యారేజ్ జరిగింది కాబట్టి ఉమ్. దాన్ని రద్దు చేయండి అని చెప్పే అవకాశం మనకు ఉంటుంది. ఓకే. ఉమ్. సో ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సార్ వివాహ డెఫినెట్లీ రద్దుకి? అప్లై చేసుకోవచ్చు. ఉమ్. అప్లై చేసినాం కూడా ఉమ్. అట్లా. ఇంకా కొన్ని సందర్భాలలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు ఇంకో కేసు వచ్చింది మాకు. ఉమ్. రీసెంట్గా పెళ్ళైంది, జస్ట్ ఒక 2 months అయింది పెళ్ళై. ఆ. పెళ్ళైన తర్వాత కూడా ఆ అమ్మాయి ఇంకా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుంది. ఓ ఆ. దేవుడా. పెళ్లికి ముందు నుంచి ఉన్నారు వాళ్ళిద్దరు, ఆ. పెళ్లి తర్వాత కూడా అది కంటిన్యూ అవుతున్నది. ఆ. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ విత్ 2 boys. ఓకే. సో హస్బెండ్కి తెలిసింది ఉమ్. అంతే, దాని మీద కూడా కంపల్సరీ అది చేసేసుకుంటాం. సో అలా సో మొత్తం ఇట్లాంటి సందర్భాలలో మన అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ దీనికి టైం లిమిటేషన్ ఏమి ఉండదు. ఉమ్. ఇక మిగతా అయినా ఎక్సెప్ట్ ఏమైనా ప్రత్యేక పరిస్థితులు అనుకుంటే ఉమ్. మళ్ళీ దానికి మనం డైవర్స్ వేసుకోవచ్చు. ఓకే. సో అట్లా. అలా డైవర్స్ ఇప్పుడు మళ్ళీ మొన్న ఒక కేసు వచ్చింది, అబ్బాయి ఇంపార్టెంట్, ఉమ్. ఇక 1 year దాకా ఆగేందుకు దానికి. ఉమ్. సో స్పెషల్ So, కాజ్ ఇప్పుడే. కింద అయ్యా ఈయన ఇంపార్టెంట్, నాకు అవసరం లేదు ఇంత టైం ఉమ్. అని చెప్పేసి అట్లా సో డివర్స్ కి వెళ్ళారా? ప్రతి డైవర్స్ ఉమ్. ప్రతి మనం ఏం చెప్తాం ఫైనల్గా అంటే ఏంటంటే ఉమ్. చట్టంలో ఎన్ని ప్రొవిజన్స్ అయితే ఉంటాయో ఉమ్. ప్రతి ప్రొవిజన్కి మళ్ళీ ఎగ్జామ్షన్ ఉంటుంది. ఉమ్. అదే ప్రతి కదా. ప్రొవిజన్ ఉంటుంది, ఉమ్. దానికి ఎగ్జామ్షన్ ఉంటుంది, ప్రొవిజన్ ఉంటుంది, ఎగ్జామ్షన్ ఉంటుంది. ఉమ్. చట్టం చెప్పడం కంటే ఎక్కువ మనం ప్రొవిజన్స్ చెప్పగలిగితే ఉమ్. అప్పుడు చట్టం ఈజీగా అర్థమవుతుంది. అర్థం అవుతుంది. అవును సార్. ఎందుకంటే అందరు చట్టాన్ని చెప్తారు. ఎందుకంటే నాకు రెగ్యులర్గా రోజుకు ఈ క్వశ్చన్స్, రోజుకు ఒక 50-60 క్వశ్చన్స్, ఒక రిపీటెడ్ క్వశ్చన్స్ రోజు వస్తుంటాయి అన్నట్టు. అవునా? 1 year వరకు ఆగాలంట కదా సార్ అంటారు. డివోర్స్ కి సంబంధించి. మరి అది పిచ్చిది కదరా నాయన, నేను రాత్రి చంపేస్తే ఏం చేస్తావు అంటే ఉంటుంది సార్, ఏమంటావు 1 year ఆగమంటారు కదా అంటాడు. ఆగే ప్రయోజనం ఏం లేదు. సో You can go and file a petition, divorce తెలియదు petition. కదా సార్, ఇంకొక అవకాశం కూడా ఉందని తెలియదు చాలా మంది. అది ఈ పైదే ఇంటర్ ఇంకా. ఇప్పుడు మనము చట్టం చదవటం అంటే ఏంది, జనరల్ అందరికి అర్థమయ్యే భాషలు చెప్తానండి. చట్టం చదవటం అంటే అడ్వర్టైజ్మెంట్ చూడటం లాంటిది. అప్ టు 50% డిస్కౌంట్ అంటాడు, పైన ఒక స్టార్ మార్క్ పెడతాడు. ఈ 50% డిస్కౌంట్ ఇంత పెద్దగా ఉంటుంది, ఆ స్టార్ మార్క్ ఎవరు కనిపించదు. మన దృష్టి అంతా 50% మిన్నే ఉంటుంది, కండిషన్స్ అప్లై అవి అనేది చూడరు. సో చట్టం కూడా అంతే. మనం పైన చదివేది ఒకటి ఉంటుంది, జనరల్ చదువుకుంటూ పోయేది ఒకటి ఉంటుంది. ఆ చదవటం కనుక బిహైండ్ ద రీజన్స్, దాని రీజన్ ఏముంటుంది, దాని ఎగ్జామ్షన్ ఏముంటుంది వేరే ఉంటుంది. ఆ రీజన్స్ ఎగ్జామ్షన్స్కి ఎవరికైతే అర్థమవుతాయో వానికి చట్టం కథ నాకు అర్థమవుతుంది. లేదంటే ఆ చట్టం ప్లేనే చదువుకుంటా పోతే ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఉన్నప్పుడు సంవత్సరం వరకు ఆగాల్సిన అవసరం అయితే లేదు. లేదంట. డైవర్స్ విషయంలో కానీ, అనల్మెంట్ మ్యారేజ్ విషయంలో కానీ స్పెషల్ ప్రొవిజన్స్ కింద మీరు 1 year వరకు ఆగాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ అయిన తెల్లారి కూడా మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక కేసు నేను చేసిన, మ్యారేజ్ అయిన తెల్లారి వేసి వితిన్ 1 yearలో డైవర్స్ తెచ్చిన. 1 year అయితే పడుతుందా సార్? మ్యారేజ్ అయిన తెల్లారి డైవర్స్ వేసిన. తెల్లారి వేశారు, ఆ తర్వాత దేనికి చెప్పండి? కూలింగ్ పీరియడ్ ఉండదా సార్? ఇంతకీ మనం మాట్లాడేది అదే కదా, దేని లేదని చెప్తున్నా. దేనికి చెప్పండి? ఆమెకు పిట్స్, రాత్రి మొత్తం కొట్టుకుంటూనే ఉంటుంది బెడ్ మీద. ఆమెకి ఏమైనా సెక్సువల్ థాట్స్ వచ్చి, లేకపోతే ఎవరైనా మొగుడు దగ్గరకు వస్తున్నారంటే ఫిట్స్ వచ్చి మొత్తం బిగపోతుంటుంది ఆమె బాగా విపరీతంగా. పొద్దుల పెళ్ళి, సాయంత్రం రాత్రి ఫస్ట్ నైట్, ఆ తెల్లారి కోర్టులో డైవర్స్. ఆ అమ్మాయి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే వాడు ఎప్పటి నుంచో 15 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేస్తుండట. ఆ అమ్మాయికి చెప్పకుండా పెళ్లి చేశారు. పెళ్ళి ఏమనుకున్నారంటే పెళ్ళి అయితే సెట్ అయిపోతుంది, ఈమె మొగుడిని చూడంగానే ఫిట్స్ వస్తుంది అంటే, ఆ సెక్షువల్ ఫీలింగ్స్ ఎప్పుడైతే రాగానే ఈమెకి వస్తుంది అనే ఫీలింగ్ కదా. మొగుడు అయితే కొద్దిగా దగ్గర ఉంటాడు, సరే పెళ్ళి అయిందనే ఊహ ఉంటుంది, వేరే అబ్బాయిని చూసి అట్లా కానీ వీళ్ళు ఏదో ఊహించుకొని చేసేసారు. ఇప్పుడు ప్రతిరోజు రాత్రి ఫిట్స్ వచ్చి అమ్మాయితో వాడు కాపురం చేస్తాడు. సో ప్రొవిజన్స్, ప్రతి దానికి ఒక చట్టము, దాని ప్రొవిజన్స్, చట్టము, దాని ప్రొవిజన్స్, రీజన్స్ ఉంటాయి. సో సంవత్సరం దాకా ఆగాల్సిన అవసరం లేదంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ.